T20 వరల్డ్ కప్ లో అదిరిపోయే ఫైట్ జరగబోతోంది. టైటిల్ కోసం భారత్, సౌత్ ఆఫ్రికా ఢీకొట్టబోతున్నాయి. బార్బడోస్ లో తలపడబోతున్నాయి. రెండు జట్లు దూకుడు మీదే ఉన్నాయి. టోర్నీలో గేదే లేదంటున్నాయి. వరల్డ్ కప్ లో ఆరంభం నుంచి విన్నింగ్ ట్రాక్ పై టీమిండియా దూసుకుపోతోంది. గ్రూప్ దశలో ముందుగా ఐర్లాండ్ ను ఓడించింది. ఆ తర్వాత పాకిస్తాన్ ను చిత్తు చేసింది. ఆ వెంటనే అమెరికాను కంగు తినిపించింది. కెనడాతో మ్యాచ్ వర్షార్పణమైన సూపర్ 8 దశలో తిరుగులేని జట్టుగా కొనసాగింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. ఆ తర్వాత ఫేవరెట్ గా బరిలో దిగిన ఆస్ట్రేలియా పనిపట్టింది. సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను ఓ ఆట ఆడేసుకుంది. సౌత్ ఆఫ్రికా కూడా తక్కువేమీ కాదు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ ను చిత్తు చేసింది. సూపర్ 8 దశలో అమెరికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ను ఓడించింది. అదే జోరులో సెమీస్ లో ఆఫ్ఘాన్ ను కంగు తినిపించింది. టోర్నీలో ఇండియా, సౌత్ ఆఫ్రికా అన్స్టాపబుల్ అనిపించుకున్నాయి. చివరి పోరాటంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది ఆసక్తి రేపుతోంది. తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. వరల్డ్ కప్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా ఎప్పుడూ ఫైనల్ కు చేరలేదు. టైటిల్ పోరులో మరక్రమ్ సేన చరిత్ర సృష్టిస్తుందా? భారత్ ఖాతాలో రెండో T20 వరల్డ్ కప్ చేరుతుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. నిజానికి సౌత్ ఆఫ్రికా, భారత్ తొలిసారి ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో తలపడుతున్నాయి. 2014లో T20 వరల్డ్ కప్ సెమీస్ లో ఢీకొట్టాయి. అప్పుడు సౌత్ ఆఫ్రికాపై టీమిండియానే గెలిచింది. గత రికార్డులు ఎలా ఉన్నా ఈసారి సఫారీ టీం కొత్తగానే కనిపిస్తోంది. భారత జట్టు కూడా అగ్రెసివ్ ఆట తీరుతో రెచ్చిపోతోంది. దీంతో బార్బడోస్ లో హోరాహోరీ తప్పదనే అంచనాలున్నాయి. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లోనూ వరల్డ్ క్లాస్ అనిపించుకుంటోంది. బ్యాటింగ్ ఆర్డర్ ను రోహిత్ శర్మ ముందుండి నడిపిస్తున్నాడు. దూకుడైన బ్యాటింగ్ శైలితో ప్రత్యర్థుల పనిపడుతున్నాడు. విరాట్ కోహ్లీ మాత్రం బిగ్ స్కోర్ ను బాకీ ఉన్నాడు. ఇప్పటి వరకు తనపై ఉన్న అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయాడు. ఫైనల్లో అయినా కోహ్లీ రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. వన్ డౌన్ లో పంత్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కీలకంగా మారాడు. గత మ్యాచ్ లో దుమ్మురేపిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా పైన చెలరేగితే భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతుంది. హార్దిక్ పాండ్యా కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. గత మ్యాచ్ తో జడేజా కూడా టచ్ లోకి వచ్చాడు. అక్షర్ కూడా బ్యాటర్ గా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. శివం దుబే మెరుగ్గా రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్ లో బుమ్రా వీర ఫామ్ లో ఉన్నాడు. ప్రత్యర్థులెవరైనా కుమ్మేస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ టీమిండియాకు అడ్వాంటేజ్ గా మారాడు. అక్షర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. హర్షదీప్ సింగ్ సైతం నిలకడగా రాణిస్తున్నాడు. ఫైనల్లోనూ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా బ్యాటింగ్, బౌలింగ్ లోనూ బలంగానే ఉంది. డికాక్, హెండ్రిక్స్ శుభారంభం ఇవ్వాలని సౌత్ ఆఫ్రికా టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బ్యాటింగ్ లో మరక్రమ్, క్లాసెన్, మిల్లర్ చెలరేగితే భారత బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. బౌలింగ్ లో జన్సన్, కేశవ్ మహారాజ్, నోర్జే, రబాడా, షంసీపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అయితే ఫైనల్లో ఒత్తిడిని అధిగమించిన జట్టే గెలుస్తుంది అని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. మొత్తంగా ఫైనల్ మ్యాచ్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.